ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిందాం. ఈ నూతన ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు తన కృప చేత మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మానక మనతో మాట్లాడుతున్నారు. కృంగిన, విరిగి, నలిగిన స్థితిలో ఉన్న మనలను తన మాట ద్వారా దేవుడు లేవనెత్తుతున్నారు. ఈ లోకంలో ఎవ్వరు మనతో మాట్లాడినా మనకు ధైర్యం కలగదు, కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి. అందుకే ప్రతిరోజు చెప్తున్నాను, లేవగానే దేవుని మాటలు వినండి, దేవునితో మీ దినమును ప్రారంభించండి. ఏ మార్గం గుండా మీరు వెళ్తున్నా మీ చేయి పట్టుకొని నడిపించి గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి భయపడకండి, దేవుని మాటతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అయితే నా ప్రార్థన మీద ఆశ పెట్టుకొనొద్దు. మీరు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి. ఆయన మీతో డైరెక్ట్గా డీల్ చేస్తారు, మీతో మాట్లాడతారు, మీ జీవితాన్ని అద్భుతకరంగా మలుస్తారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనము. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీవు ఏడుస్తున్నావేమో, కానీ నువ్వు నవ్వబోతూ ఉన్నావు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాను, నీ దుఃఖ దినములను కొట్టివేస్తున్నానని. నీ జీవితంలో నీకు ఎదురవుతున్న శ్రమలను చూచి, సమస్యలను చూచి తట్టుకోలేక ఇక నేను బ్రతకలేనేమో, ఈ దుఃఖంలో దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, నా కన్నిటిని ఆయన పట్టించుకోవడం లేదేమో, ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టినట్లుగానే దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడని అనుకుంటున్నారా? నీ ప్రార్థన ఆయన వినడం లేదని మీరు అనుకోవద్దు. మీ యొక్క కష్టాలను పట్టించుకోవడం లేదని అనుకోవద్దు. మీ కన్నిటిని చూడడం లేదని అనుకోవద్దు. ఆయన మీ కన్నిటిని చూస్తూ ఉన్నాడు. మీరు ఎదుర్కొంటున్న శ్రమను, శోధన ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ నీవు ఏడ్చుచున్నావేమో, అయినప్పటికీ భయపడొద్దు. ఎందుకంటే నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు. దేవుని మార్గంలో నడవడానికి నీకు శ్రమ ఎదురవుతుందా? పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటే అనేక మంది నిన్ను అవమానిస్తూ ఉన్నారా? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతూ వెళ్తున్నప్పుడు నీకు శ్రమలు ఎదురవ్వచ్చు, కష్టాలు ఎదురవ్వచ్చు, నీ జీవితంలో అనేక ఇబ్బందులు నీకు ఎదురవ్వచ్చు. అయినప్పటికీ కూడా భయపడొద్దు. ఇప్పుడు శ్రమ పడుతున్న మనము ప్రభు శ్రమల్లో పాలివారం అవుతున్నాం. ఆయన మన కొరకు శ్రమపడ్డాడు, ఆయన మన కొరకు అవమానించబడ్డాడు, ఆయన మన కొరకు తన సమస్తాన్ని అనుగ్రహించి మన యొక్క ప్రతి శ్రమను ఆయన సిలువపై భరించి ఈ లోకంలో ప్రతి దాన్ని కూడా ఆయన సమాప్తం చేశాడు. పాపాన్ని సమాప్తం చేశాడు, శాపాన్ని సమాప్తం చేశాడు, నీ రోగాన్ని సమాప్తం చేశాడు, నీ శ్రమనంతటిని కూడా ఆయన భరించాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అనేక శ్రమలు నీకు ఎదురవచ్చు, దుఃఖం కలుగుతూ ఉండొచ్చు ఇప్పుడు. కానీ భయపడొద్దు. ఈరోజు హింసించబడుతున్నావు కానీ నీవు ధన్యుడవు. ఈరోజు దూషింపబడుతున్న నీవు ధన్యుడవు. విరుగుగొట్టబడిన అనుభవంలో నువ్వు వెళ్తూ ఉంటే భయపడొద్దు. దేవుడు నిన్ను విరుగుగొడుతూ ఉన్నాడా? నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడా? నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడా? ఆర్థికంగా విరిగిపోయి ఉన్నావా? మానసికంగా విరిగిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయంగా కూడా విరిగిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? నీ బంధువులందరి మధ్యలో అవమానించబడుతున్నావా? సమాజం అంతా నిన్ను అవమానిస్తుందా, నిన్ను నిందిస్తుందా? నీ సేవా పరిచర్యలు విరుగొట్టబడిన అనుభవంలో వెళ్తూ ఉన్నావా? నా కుటుంబంలో అందరూ బాగున్నారు, నేనే ఈ విధంగా ఉన్నాను అని దేవుడు నిన్ను విరుగొడుతూ ఉంటే భయపడొద్దు, ఏడవద్దు. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ లోకంలో శ్రమ కలుగుతున్నా కూడా భయపడొద్దు. ఎందుకంటే ఒకరోజు ఉంది నీ దుఃఖం నుండి విడిపించబడే రోజు.
ఆ రోజు నిన్ను దేవుడు అద్భుతకరంగా విడిపిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను, ఇక నా వల్ల కాదు, దేవుడే నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడే నన్ను విరుగొడుతున్నాడు అని నీకు అనిపిస్తూ ఉంటే సంతోషించే గంతులువే. ఎందుకంటే నీవు దేవుని చేతిలో ఉన్నవని అర్థం. బైబిల్ గ్రంథంలో అందరూ కూడా విరుగొట్టబడిన అనుభవం గుండానే ప్రయాణించారు. అబ్రహాము చూసినట్లయితే అబ్రహామును దేవుడు విరుగొట్టాడు, నలుగొట్టాడు. విరుగొట్టబడిన అనుభవంలో నుండి విశ్వాస వీరుడిగా తయారయ్యాడు. యాకోబు కూడా విరుగొట్టబడ్డాడు, నలిగిపోయాడు అనేక పరిస్థితుల గుండా. అయితే యాకోబు విరుగొట్టబడిన అనుభవం గుండా ప్రయాణించి ఇశ్రాయేల్గా మారిపోయాడు. యోసేపు కూడా విరుగొట్టబడిన అనుభవంలోనే ప్రయాణించాడు. ఆ విరుగొట్టబడిన అనుభవంలో నుండి దేవుడు యోసేపును హెచ్చించాడు. అనేక మందికి ఆధారంగా నిలువబడ్డాడు యోసేపు. యోబు కూడా విరుగొట్టబడిన అనుభవం గుండానే ప్రయాణించాడు. అనేకమైన శ్రమలు అనుభవించాడు. అందరి చేత దూషించబడ్డాడు. అందరూ కూడా వెలివేశారు యోబును. అయితే ఒకానొక దినం వచ్చింది, యోబును దేవుడు ఆ అనుభవంలో నుండి రెట్టింపు ఆశీర్వాదం కలిగిన అనుభవంలో నడిపించాడు. నిజంగా దేవుని చేత కనుక నువ్వు విరుగొట్టబడుతూ ఉంటే భయపడక్కర్లేదు. నీవు దేవుడే నేను విరుగొడుతూ ఉంటే నువ్వు సంతోషించి ఆనందించు. దేవుడు ఒక రోజున నేను ఉన్నత స్థితిలో నిలువబెడతాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని నువ్వు అనుకుంటే తప్పక ఈ లోకంలో దుఃఖం కలుగుతుంది, శ్రమ ఎదురవుతుంది, అవమానం ఎదురవుతుంది, అనేక పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అయినప్పటికీ నువ్వు భయపడొద్దు. ఎందుకంటే కష్టాలు లేని, కన్నీరు లేని, దుఃఖం లేని, వ్యాధి లేని, బాధలు లేని, నొప్పి లేని, చింత లేని రాజ్యంలోనికి దేవుడు నిన్ను చేర్చుకోబోతున్నాడు. ఆ సంతోషకరమైన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్న ఈ చిన్న కష్టాలు, ఈ చిన్న కన్నీరు, చిన్న ఏడ్పు, చిన్న అవమానము, వీటన్నిటిని కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే వీటికంటే రెట్టింపు సంతోషం కలిగిన రాజ్యంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. అది దేవుడు నీకు దయచేయాలంటే నీవు కూడా విరుగొట్టబడిన అనుభవం గుండా ప్రయాణించాలి. ఏడవడానికి కూడా నాకు శక్తి లేదు, కన్నీరంతా ఇంకిపోయింది, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నేనున్నాను, ఇక నా జీవితం ఇంతేనేమని అనుకోవద్దు. నీ పరిస్థితి అంతా దేవుడు చూస్తున్నాడు. నేను రెండంతలుగా ఆశీర్వదించడానికి ఈ మార్గం గుండా దేవుడు నేను తీసుకువెళ్తున్నాడు. కాబట్టి అందరం కూడా తండ్రి ఈ శ్రమలు నేను పట్టించుకోనయ్యా, ఈ లోకంలో కలుగుతున్న ఈ దుఃఖాన్ని నేను పట్టించుకోనయ్యా, ఇవన్నీ అశాశ్వతమైనవి తండ్రి, నిత్య రాజ్యంలో చేర్చడానికి ఒకవేళ నువ్వు నేను పరీక్షిస్తూ ఉంటే నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వబోతున్నారు. కష్టాలు లేని, కన్నీళ్లు లేని, దుఃఖం లేని సంతోషకరమైన రాజ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కల్మషాలు లేని రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం, కల్మషాలు లేని రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం. కష్టాలు లేవు, నష్టాలు లేవు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, కన్నీరు లేదు, మున్నీరు లేదు, కన్నీరు లేదు, మున్నీరు లేదు. యేసు రాజ్యము నా కలల రాజ్యము, యేసు రాజ్యము బంగారు రాజ్యము, యేసు రాజ్యము నా కలల రాజ్యము, యేసు రాజ్యము బంగారు రాజ్యము, కల్మషాలు లేని రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం, కల్మషాలు లేని రాజ్యం, కలలు కన్న యేసు రాజ్యం, నీ కలలు కన్న యేసు రాజ్యం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు, మా ఆయుష్కాలను పొడిగించారు, మరి యొక్క దినాన్ని చూచే తరుణాన్ని మాకు ఇచ్చారు. మరలా మా యొక్క అవకాశాలు పొడిగిస్తూ ఉన్న దేవానికి వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు,
ఇక ముందు మీరు ఏడవబోరు, నవ్వుతారని వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు దుఃఖంలోనే నీ ప్రేమని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీతి కొరకు ఆకలి దెప్పక కలిగి నీతిని నెరవేర్చడానికి ఎన్నో కష్టాల గుండా వారు వెళ్తూ ఉన్న సంతోషాన్ని మీరు దయచేయబోతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఈరోజు ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నానయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ఒక్కరు కూడా నశించిపోకూడదు తండ్రి. అందరం ఈ లోకంలో ఏ విధంగా నేను స్తుతిస్తున్నామో అదేవిధంగా నిత్య రాజ్యంలో కూడా మేమందరం నేను స్తుతించాలయ్యా. ఒక్కరు కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, సంపూర్ణులుగా చేయండి. యేసు స్వరూపంలోనికి మీరు తీసుకురండి. కష్టమైన కన్నీరైనా నీ మార్గంలో నడవడానికి శక్తిని అనుగ్రహించండి తండ్రి. అవును తండ్రి, నీ మార్గంలో నడుస్తుంటే శరీరానికి కష్టమవుతుంది, శరీరం ఏడుస్తుంది. అయినప్పటికీ తండ్రి, ఈ శరీరాన్ని లక్ష్య పెట్టకుండా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తడానికి సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలోని శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకోవడానికి మాకు శక్తినివ్వండి తండ్రి. ఇవి అల్పకాలమైన శ్రమలు, వీటి తర్వాత మేము గొప్ప సంతోషాలకు వెళ్ళబోతున్నాం. నిత్య సంతోషాన్ని మాకు దయచేయబోతున్నారని నిరీక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఈ శ్రమలను చూసి దుఃఖించకుండా, ఏడవకుండా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పిన క్రీస్తును గుర్తు చేసుకుంటూ ఆయన మార్గులను నడవడానికి ప్రతి బిడ్డకు కూడా శక్తిని అనుగ్రహించండి అయ్యా. అశాశ్వతమైన లోకంలో మేము జీవిస్తున్నాం తండ్రి. మా జీవితం అశాశ్వతమైనది, మా పనులు అశాశ్వతమైనవి, మా మాటలు అశాశ్వతమైనవి, మా క్రియలన్నీ అశాశ్వతమైనవి తండ్రి. వీటన్నిటిని ఒకరోజు మేము విడిచిపెట్టాలయ్యా. ఆ గొప్ప సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి. ప్రతి శ్రమలోనూ మీరు జయం దయచేయండి, దుఃఖంలోనూ విడిపించండి అయ్యా. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుండి యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ప్రతి వేదన నుండి యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ప్రతి నిస్సహాయత నుండి విడుదల పొందుకొందురుగాక. ప్రతి కన్నీటి నుండి విడుదల పొందుకొందురుగాక. ఈ లోకంలో 100 రెట్లు పరలోకంలో నిత్య జీవనం అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ఈరోజు మోకరించి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఈ లోకంలో 100 రెట్లు దయచేసి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడయండి. వారి దినమును ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ పని కొరకు వెళ్ళాలనుకుంటున్నారో, ఏ పని ప్రారంభించాలనుకుంటున్నారో, ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నారో ప్రతి ప్రయాణంలో నీ దూతలు తోడుగా ఉంచండి. ప్రతి స్థలంలో వారికి మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. ప్రతి పనిని మీరు సఫలపరచండి. ఈ దినమును జయకరంగా ముగించడానికి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. విరిగిపోయి నలిగిపోయి దుఃఖకరమైన పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయపడొద్దు. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఈరోజు మీకు తెలియజేశారు, మీరు నవ్వబోతున్నారని. వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.